చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. I am Alex. ఇది నాకే. Now tell me, what's the matter? Well, she is my ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మరదల్ అండ్ ఆల్సో headache. క్యాచ్ పట్టింది లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో టాటా, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. హలో, వాట్ హ్యాపెండ్? వద్దు గాని గట్ల చెప్పదా? బోరి, నువ్వు లోపలికి పో, గిసుండి మాట్లాడకూడదు. పో. ఓకే. నువ్వు ఆస్పత్రికి పో. చెప్పనీయలేదు. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఎదవ ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయ్యా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? పోవు. నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా. ఇప్పుడు అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని అప్లై చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రెచ్చగొట్టారు. ఓ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా? నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉంది చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి. ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా. ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి అసలు రాలేదండి బాబు. నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తున్నారు,
చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర నుంచి చూసుకుంటాను నేను. అండ్ నమస్కారం అండి కొత్త పీడి గారు. నువ్వు నా పేరు హనుమంతులండి. కమిటీ చైర్మన్ గారి రికమెండేషన్ క్యాండిడేట్ ని. అవటానికి పీడి అసిస్టెంట్ అయినా పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పర్చేజ్ ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో, వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ ఉందన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపుల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ గా వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్యి బాబోయ్, ఇది పెయింటింగ్ పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు ఇసంటి గలీజ్ పెయింటింగ్ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. హలో బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా ఏంట్రా.